Hi dear friends, welcome back to Kiran Facts Sports channel. IPL 2025 లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే రీసెంట్గా కొన్ని ఇబ్బందుల్లో పడింది. అది గ్రౌండ్లో అండ్ గ్రౌండ్ బయట కూడా ఏం జరిగిందో చూసే ముందు ఐపీఎల్ ఫ్యాన్స్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్లో ఎలాంటి చేంజెస్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంటుంది అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ యాజమాన్యం హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి లెటర్ రాసింది. ఏంటంటే అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంకా 20 ఎక్స్ట్రా ఫ్రీ టికెట్స్ అడుగుతున్నాడని చెప్పి, సో ఇది అగ్రిమెంట్కు విరుద్ధంగా ఉంది. ఆల్రెడీ 50 ఇస్తున్నాం 10%లో భాగంగా, ఇంకా 20 కూడా కావాలని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేయడం, హరాస్మెంట్ చేయడం, ఇదైతే ప్రొఫెషనల్గా లేదు. దీనివల్ల ఒకవేళ మేము హైదరాబాద్లో ఆడొద్దు అని చెప్పి మీరు అనుకుంటే అదే రిటర్న్గా మాకు లెటర్ అయితే రాసి ఇవ్వండి. దీన్ని మేము బీసీసీఐకి, తెలంగాణ గవర్నమెంట్కి అండ్ మా మేనేజ్మెంట్కి చెప్పి వేరే కాడికి వెళ్ళిపోతాం ఒకవేళ మేము ఇక్కడ ఆడొద్దు అనుకుంటే అని వాళ్ళైతే క్లియర్గా ఎస్సీఏకి ఒక లెటర్ అయితే రాశారు. సో వీళ్ళు ఇవ్వాల్సిన ఒక బాక్స్ టికెట్స్ 50 ఇస్తున్నాం, కానీ ఇంకో బాక్స్లో కూడా 20 అడిగారు. అవి ఇవ్వకపోవడం వల్ల లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో దానికి లాక్ కూడా వేసుకున్నారు. సో ఇలాంటి హరాస్మెంట్స్ అయితే అవుతున్నాయి. 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, కానీ గత సంవత్సరం నుంచే ఇలాంటివి అయితే ఎదురవుతున్నాయని కూడా స్పష్టంగా వాళ్ళ లెటర్లో చెప్పారు. యాక్చువల్గా ఈ ఫ్రాంచైజీ మ్యాచ్ ఆడడానికి వీళ్ళకు ఫీజు పే చేస్తుంది. ఒక ఫంక్షన్ హాల్ అయితే ఎలాగ బుక్ చేసుకుంటామో కొన్ని డబ్బులు కట్టి, ఆ విధంగా అన్ని ఫ్రాంచైజీలు కూడా ఆ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్కు పే చేస్తాయి. 1.5 కోటి ఒక మ్యాచ్కి అయితే పే చేస్తుంది అని మనం రీసెంట్గా న్యూస్లో చూసాం. పే చేశాక కూడా 10% బాక్స్ టికెట్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. కానీ ఇంకా కొన్ని టికెట్స్ కోసం అయితే అధ్యక్షుడు అడిగినట్టు వీళ్ళు అలిగేషన్స్ అయితే చేస్తున్నారు. సో ఇది త్వరలోనే సాల్వ్ అవుతుందని ఆశిద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ అనే పేరుకు కాస్త అర్థం అయితే మిస్ అవుతుంది. సో ఏదో విధంగా ఇష్యూస్ సాల్వ్ కావాలని మనం కోరుకుందాం. అండ్ నెక్స్ట్, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వికెట్స్ తయారు చేయట్లేదు, పూర్తిగా బ్యాటింగ్ వికెట్స్, ఫ్లాట్ వికెట్స్, ఒక హైవే లాంటి వికెట్స్ని తయారు చేస్తుంది అని చెప్పి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అయితే పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల కమిన్స్ అండ్ మహమ్మద్ షమీ లాంటి వాళ్ళ టాలెంట్ అయితే దెబ్బతింటుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతింటుంది. వాళ్ళు వేరే కాడ బౌలింగ్ వేసినా కూడా ఈ హిట్టింగ్ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పి అతను పేర్కొన్నాడు. అంటే వాళ్ళ టాలెంట్ని ఇది చంపేస్తుంది, ఒక విధంగా వాళ్ళని దెబ్బతీస్తుందని కెప్టెన్ మైకెల్ వాన్ అయితే చెప్పాడు. నిజమే అనుకుంటున్నారా? ఇలాంటి బ్యాటింగ్ వికెట్స్ తయారు చేయాలా, లేకపోతే బ్యాటింగ్ లేక బౌలింగ్ కాకుండా మిడిల్గా ఉండే వికెట్స్ తయారు చేయాలి, ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బిగ్ హిట్టింగ్, ప్రేక్షకుల ఉర్రూతలుగా ఊగడం కోసం ఎక్కువగా బ్యాటింగ్ వికెట్స్ని అయితే తయారు చేపిస్తున్నట్టు అతడైతే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఫ్రెండ్స్.